బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇవాళ ఓరుగల్లో పర్యటించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. హయగ్రీవాచారి గ్రౌండ్ లో ఇప్పటికే భారీ ఏర్పాట్లను చేశారు. శివరాత్రి మహోత్సవాల్లో గవర్నర్ తమిళసైతో పాటు అవధాని మడుకుల నాగఫణి శర్మ, సినీ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ పాల్గొనున్నారు. శివరాత్రి జాగర ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇవాళ ఓరుగల్లో పర్యటించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ వెన్నెల. నేడు వరంగల్ నగరానికి అయితే గవర్నర్ తమిళసై అయితే రానున్నారు. ఇండోస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమానికి కూడా సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి బీజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్కృత కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కూడా ఇటు గవర్నర్ తమిళసైతో పాటు డాక్టర్ లక్ష్మణ్ కూడా సాయంత్రం ఇటు వరంగల్ నగరానికి అయితే రానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇటు తిరిగించనున్నారు. ముఖ్యంగా ఇటు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇటు ఇండియస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో నిర్వహించే ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి కూడా ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళసై అయితే సౌందరరాజన్ అయితే వస్తున్నారు. ఇటు ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా భారీగా అయితే ఏర్పాటు చేశారు. ఇటు హయగ్రీవాచారి గ్రౌండ్ లో సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాలకు సంబంధించి కూడా భారీగా అయితే ఏర్పాటు చేశారు. శివరాత్రి రోజున రాష్ట్రంలో నిర్వహిస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఇదేనని కూడా చెప్పవచ్చు. ఇటు గవర్నర్ తో పాటు సమ్మేళనానికి విశిష్ట అతిథిగా బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ హాజరవుతున్నట్లు కూడా తెలుస్తోంది. సాయంత్రం 5:30 గంటలకు కూడా శశిధర్ శర్మ సంగీత విభావారితో కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. అయితే సాయంత్రం 6:30 గంటలకు రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఇటు తర్వాత గవర్నర్ సభ ప్రాంగణానికి చేరుకొని కూడా ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఇటు విశిష్ట అతిథులను కూడా సన్మానిస్తారు గవర్నర్. ఇప్పటికే ఇటు విశ్వపథానికి 3 అడుగులు నాగపణి శర్మ ప్రవచన సిద్ధయోగ స్వామి చైతన్య నంద మహాయోగ సందేశం సంబంధించిన ప్రముఖ రచయిత రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, ఇటు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ప్రసంగాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏనుగు రాకేష్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి గవర్నర్ వరంగల్ కు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ సంస్థ ఆధ్వర్యంలో అయితే భారీగా ఏర్పాటు చేశారు. వెన్నెల. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.